వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ మైసూర్ పాక్. అది మా అమ్మ తయారు చేస్తుందండి. మీకు ఆ వీడియో చూపిస్తాను రండి. ఈ మైసూర్ పాక్ తయారు చేయడానికి శనగపిండి 1 కప్పు తీసుకున్నామండి. ఇది జల్లెడతో జల్లిచ్చి బాగా 1 కప్పు నిండా పక్కన పెట్టుకున్నాము. అదే కప్పుతో 2 కప్పులు, అదే కప్పుతో 2 కప్పులు చక్కెర ఈ గిన్నెలో వేసి పెట్టుకున్నాము. ఇప్పుడు నెయ్యి అండి. దీనికి ఈ నెయ్యి వచ్చి 3 కప్పులు, దగ్గరగా 3 కప్పులు సరిపోద్ది. ఇప్పుడు ఈ చక్కెర ఉంది కదా, ఇందులో 1/2 కప్పు అంటే హాఫ్ కప్పు వాటర్ పోసి దాన్ని పాకం వచ్చేలాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా గరిటతో తిప్పుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఈ పాకం రావాలి కదా మనకి. అంటే చూపిస్తాను చూడండి, లైట్ తీగ పాకంలాగా రావాలి. దీనికి చూడండి వస్తుంది. మనం దీన్ని ఈ పాకం పడేటప్పుడు మనం కొంచెం ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకొని దాంతో వేసుకొని చూడొచ్చండి. ఇది వచ్చి నెయ్యి అండి. ఇది మనం ఒక పక్కన అదే స్టవ్ మీద నెయ్యి పెట్టుకోండి. చూడండి ఈ పాకం చూడండి, ఆ రకంగా పాకం రావాలండి. నీళ్ళలో వేసి చూస్తే మనకు అర్థమైపోద్దండి దగ్గరగా. ఇప్పుడు ఈ పాకం వచ్చింది కదా, ఈ పాకంలో మనం 1 కప్పు తీసుకున్నాం కదా శనగపిండిని, దాన్ని కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలండి. ఎందుకంటే ఉండగట్టకుండా పిండి ఈ పాకంలో కొద్దిగా వేసుకుంటా మనం అలా గరిటతో తిప్పుకోవాలండి. అలా మొత్తం పిండి అంతా వేసేసిన తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. అడుగంటకుండా అంటే మాడకుండా బాగా రావాలంటే ఈ మైసూర్ పాకు మనం ఎంత తిప్పితే అంత బాగా వస్తుందండి. చూడండి పక్క స్టవ్ మీదనే మనం నెయ్యిని సిమ్లో పెట్టుకొని అలా కాచి పెట్టుకుంటూ ఉంటామండి. వేడిగానే ఇందులో పోసుకోవాలి ఈ పిండిలో. అలా పోసుకుంటే చూడండి అట్ట బబుల్స్గా రావడం, అలా తిప్పుకుంటూ ఉండాలండి. చూడండి అలా మొత్తం తిప్పుకొని ఇలా చూస్తే ఈ రకంగా వస్తుందండి. మనకి ఎంత నెయ్యి పడే కొద్దీ అంత బాగా మనకి మైసూర్ పాకు బాగా వస్తుందండి. మనకు అప్పుడే అర్థమైపోద్ది నెయ్యి బాగా లాగుతుంది ఈ పిండి అంటే మనకి మైసూర్ పాకు చాలా బాగా వస్తుంది. చూడండి చాలా దగ్గరగా వచ్చేసింది. చూడండి మైసూర్ పాక్కి బాగా చూడండి ఆ పిండి అంతా బాగా కలుపుకుంటూ ఉండాలండి, ఎక్కడ ఆపకూడదు. అయిపోయింది చూశారు కదా. ఇప్పుడు దీన్ని ఒక పళ్ళెంలో వేసేసుకున్నాము. పళ్ళానికి కొంచెం ఆయిల్ పూసి పెట్టుకోవాలండి. వేసేసుకున్నాను చూడండి. ఇప్పుడు మామూలుగా దీన్ని ఇప్పుడు ఈ వేడి మీదనే మనం చాకుతో మనం కట్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు కొంచెం వేడి ఉన్నప్పుడే కట్ చేసుకుంటే మనకి డైమండ్ షేప్గా బాగా నీట్గా కట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. చూడండి ఎలా కట్ చేసుకోవాలో, అంటే వేడి మీదనే కట్ చేసుకోవాలండి. మళ్ళీ గట్టిపడిపోయిన తర్వాత అంత బాగా షేప్గా రావు కాబట్టి మనం ఇలా మొత్తం ఈ మైసూర్ పాకు మొత్తం దీంతో పోసేసాం కదండి, ఈ రకం అంతా మొత్తం మనం ఇలా డైమండ్ షేప్గా కట్ చేసేసుకోవాలా. ఏమైనా ఈ మైసూర్ పాకు అంతా మనం వేసుకునే పాకాన్ని బట్టే ఉంటుందండి. మరీ ముదురు పాకం కాకుండా లేత పాకం కాకుండా మనం వేసేటప్పుడు ఆ పాకం మనం చూసుకుంటా వేసుకోవాలండి. ఏంటంటే పక్కన గిన్నెతో ఇందాక చూపించాం కదా, నీళ్ళు పెట్టుకొని అలా చూసుకుంటా ఉంటే మనకి చాలా బాగా వస్తుంది ఈ మైసూర్ పాకు. ఒకసారి చూస్తే మీకే అర్థమైపోద్ది. చూడండి అన్నీ చేసేసాము. ఇప్పుడు మైసూర్ పాకులు చూడండి ఎంత బాగా వచ్చాయను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఒకసారి చూసారంటే చాలా ఈజీగా వస్తుందండి. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.